వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ PR. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళు అని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు వచ్చారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చానని, మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుందన్నారు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. ఎన్టీఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో అధికారం లేకున్నా పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదని అభినందించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చామని, నన్ను జైల్లో పెట్టినప్పుడు టీడీపీ శ్రేణులు చూపించిన చొరవ మరవలేనన్నారు. నా అరెస్టుకు వ్యతిరేకంగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మర్చిపోలేనని చంద్రబాబు అన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజల బలహీనతనే ఆయుధంగా చేసుకొని కొత్త పుంతలు తొక్కుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు జాబ్ ఆఫర్ ఇస్తామని కాల్ చేస్తే మరికొందరు లాటరీ వచ్చిందని స్కామ్ చేస్తున్నారు. ఇంకొందరు మీ పర్సనల్ డేటా మా దగ్గర ఉందంటూ బురిడి కొట్టిస్తున్నారు. కొత్త రకం మోసంతో ఈ మధ్య కాలంలో ప్రజల మధ్యకు వస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరాలపై పోలీసులు నిత్యం ఏదో ఒక విధంగా అవగాహన కల్పిస్తూనే ఉన్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కొరియర్ లేదా పార్సల్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో మీ పేరుపై కొరియర్ వచ్చిందని, అందులో నిషేధిత డ్రగ్స్ లేదా వస్తువులు ఉన్నాయని నమ్మబలికి పోలీసుల విషయంలో వీడియో కాల్స్ చేసి డబ్బులు డిపాజిట్ చేయకపోతే అరెస్టు చేస్తామని భయపెడతారని పోస్టు చేశారు. దీనిపై కొరియర్ లేదా పార్సల్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలకు బాధితులుగా మారితే గందరగోళానికి గురవకుండా వెంటనే 1930 అనే నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అప్రమత్తతే మన ఆయుధం అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు పోలీసులు. హత్రాస్ తొక్కిసలాట ప్రమాదంలోని బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రమాదంలో కోల్పోయిన వారిని భర్తీ చేయడం సాధ్యం కాదన్నారు. దోషులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. యూపీలోని హత్రాస్ జిల్లాలో రాహుల్ గాంధీ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా హత్రాస్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనలో బాధితులకు నష్టపరిహారంపై సీఎం యోగికి లేఖ రాశారు. ఈ లేఖలో హత్రాస్ తొక్కిసలాట ప్రమాదంలో 120 మందికి పైగా కోల్పోయినారనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, బాధతో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. అలీగర్, హత్రాస్ జిల్లాల బాధిత కుటుంబాలను పరామర్శించి వారి బాధలను తెలుసుకోవడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో వారిని ఓదార్చడానికి కూడా మాటలు రాలేదని చెప్పారు రాహుల్. ఈ ప్రమాదంలో కోల్పోయిన వారిని భర్తీ చేయడం సాధ్యం కాదు, కానీ బాధిత కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా వారి బాధలను కొంతైనా తగ్గించవచ్చన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదు, నష్టపరిహారం మొత్తాన్ని పెంచి వీలైనంత త్వరగా అందించాలని సీఎంకు విన్నవించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి వారికి కూడా తగిన పరిహారం అందించాలని కోరారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ ఘటనలో స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కారణమని, బాధిత కుటుంబాలు తనతో చెప్పాయని, ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరిపి దోషులకు కఠిన శిక్ష పడే విధంగా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించాలని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు. మున్సిపల్ కార్మికుల సేవలు అమోఘమని, మున్సిపల్ సిబ్బంది లేని సమాజాన్ని ఊహించలేమని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కొనియాడారు. పట్టణంలో పనిచేసే పంచాయతీ సిబ్బందికి ఆయన సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు సమాజ హితం కోసం పనిచేస్తారని చెప్పారు. తన వంతుగా వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాజుల భాస్కర్, పాతకాల రమేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించి జమ్మూ కాశ్మీర్ను దేశంలో సమైక్య భాగంగా గుర్తించాలంటూ
ఉద్యమించిన మహానేత భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కొనియాడారు. జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ముఖర్జీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణారెడ్డి శ్యామ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు ఉండరాదని గుర్తించిన నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. నిరంతరం దేశం కోసమే తప్పించిన భారతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కోసం ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. ముఖర్జీ ఆశయ సాధనకు బీజేపీ కృషి చేసిందన్నారు. మనకు భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయితే చెప్పింది 1980 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభమైంది. కానీ దానికన్నా ముందు ఆ రోజు బీజేపీ స్టార్ట్ కాలే. అంతకన్నా ముందు దాని యొక్క మూలమైనటువంటి భారతీయ జనసంఘ్ 1951లో స్టార్ట్ అయింది. కానీ ఒక దేశం మన భారతీయ జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఇది కేవలం రాజకీయాలు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు గెలవడం, ముఖ్యమంత్రి కావడం, లేదా ప్రధానమంత్రి కావడం కోసం లేదా వీటి కోసమే కాదు. ఇవాళ మనం ఈ సందర్భంగా ఇంకొక విషయం గురించి, ఏ పార్టీ అయినా ఈ మొక్కలాంటి కార్యక్రమం చేయండి, లేకపోతే కరోనా వస్తే రోజు భోజనం పెట్టండి. ఆ రైల్వే స్టేషన్లో మనం ఇక్కడ కూడా మన భోజనం పెట్టింది ఇక్కడ జమ్మికుంటలో. మరి ఇవన్నీ కార్యక్రమాలు వేరే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ లేకపోతే ఇంకేదో పార్టీ ఎప్పుడైనా చూసినా మనం సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ ఎక్కడైనా చూసినా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కేవలం రాజకీయాలే కాదు, దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం మనం ముందుండాలనేటువంటి చెప్పేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో. ఇవాళ అటువంటి పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వీరు చెప్పిన ఇంతకుముందు మిత్రులు మనకు వారి గురించి కొంచెం చెప్పడం జరిగింది. 1901 జూలై 6వ తారీఖు నాడు జన్మించినటువంటి వీరు, వారి యొక్క నాన్నగారు, వారి తండ్రి ఏదైతే ఉందో అక్కడ కోల్కతా హైకోర్టు అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్లో అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాం, మనం అందరం కూడా వాళ్ళ పరిపాలన ఉన్నాం. ఆ కలకత్తా హైకోర్టులో ప్రముఖమైనటువంటి న్యాయవాది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా లా కంప్లీట్ చేసి బారిస్టర్ పట్టా కూడా పొందారు. వైస్ ఛాన్సలర్గా ఏదైతే కోల్కతా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎంత ఏజ్ 33 సంవత్సరాలకే వైస్ ఛాన్సలర్. ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో అది బ్రిటిషర్స్ కాలం కావచ్చు, స్వతంత్ర భారతదేశం కావచ్చు, స్వతంత్రానికి ముందు కావచ్చు, ఏ ఒక్క ఇంత చిన్న వయసులో వైస్ ఛాన్సలర్ ఉపకులపతి అయినటువంటి చరిత్ర ఇప్పటి వరకు కూడా లేదు. వారి మొట్టమొదటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 33 సంవత్సరాలు 33 ఇయర్స్ వరకే వారు కులపతి అయ్యారు. 30 సంవత్సరాల లోపలనే వారు ఎమ్మెల్సీగా అప్పుడున్నటువంటి కలకత్తా ప్రెసిడెన్సీలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత అక్కడి కోల్కతా అప్పుడున్నటువంటి ప్రెసిడెన్సీలో వారు మంత్రిగా కూడా, ఫైనాన్స్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో ఏర్పడ్డదో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో, ఆ రోజు కాంగ్రెస్ కాని వ్యక్తులు కేవలం 2 ఆ యొక్క ప్రభుత్వంలో మంత్రులుగా ఉండేది. ఎవరో చెప్పండి ఒకసారి. T20 ప్రపంచ కప్ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత్ వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనుందని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా చేరితే అక్కడ రోహితే సారథ్యం వహిస్తాడని జైషా తెలిపారు. భారత్కు 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ అందించాడని పేర్కొన్నారు జైషా. T20 వరల్డ్ కప్ను అందించిన తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ T20లకు వీడ్కోలు పలికారు. అతడితో పాటు విరాట్, రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశారు. వీరంతా ఇక టెస్టులు, వన్డేలపైన దృష్టి పెడతారని క్రికెట్ పెద్దలు అప్పుడే వ్యాఖ్యానించారు. WTCని గెలిచే బాధ్యతను ఇప్పటికే రోహిత్, విరాట్కు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే ఏడాది జూన్లో 3వ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి 2 స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్లో తలపడతాయి. టీమిండియా ఇప్పటికే 2 సార్లు ఫైనల్కు చేరిన విజేతగా నిలవలేదు. మరోవైపు 8 దేశాలు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీకి పీసీబీ అందజేసింది. మార్చి 1న లాహోర్ వేదికగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్కు బీసీసీఐ నుంచి ఇంకా సమ్మతి రాలేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఏపీలోని విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులు నీళ్లు వచ్చాయని వాహనదారులు వాపోయారు. పెట్రోల్ కొట్టించుకొని కొంత దూరం వెళ్లాక దారి మధ్యలో బైక్ ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతుల కోసం వాహనాన్ని మెకానిక్ వద్దకు తీసుకెళ్తే అందులో పెట్రోల్ బదులు నీళ్లు ఉన్నాయని చెప్పడంతో వాహనదారులు షాక్ అయ్యారు. వెంటనే పెట్రోల్ బంకు యజమానిని నిలదీస్తే వాహనాలను రిపేర్ చేయిస్తానని తప్పించుకున్నాడు. సుమారు 30 వాహనాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు.
పెట్రోల్లో వాటర్ వచ్చేసి అది బండి ఆగిపోయింది, తోసుకుంటూ వచ్చేసాయి. దాదాపు 30 బండ్లు దాకా ఆగిపోయింది. ఏమన్నారండి బంక్ యాజమాన్యం? కొట్టేస్తానంట. ఏపీలోని పల్నాడు జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. పిడుగురాళ్లలో 2 రోజుల్లో 15 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. దీంతో డయేరియా ప్రబలకుండా అధికారులు అప్రమత్తమై పారిశుద్ధ్యం, తాగునీరు నిర్వహణపై ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో డయేరియా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ వైద్యశాలలో 3 నుంచి 5 అతిసారం కేసులు నమోదవగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. పిడుగురాళ్ల, మాచర్ల పట్టణాల్లో ప్రధానంగా వాంతులు, విరోచనాలు లాంటి డయేరియా అనుమానిత లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారు. పిడుగురాళ్లలో వాంతులు, విరోచనాలతో 2 రోజుల్లోనే 15 మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు చేరడం కలకలం రేపుతోంది. కాగా గత వారం ఒక్కరోజే 7 నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే తాగునీరు సమస్యతోనే తాము డయేరియా బారిన పడినట్లు, ప్రస్తుతం ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని రోగులు చెబుతున్నారు. పిడుగురాళ్లలో డయేరియా ప్రబలడంతో వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతిసారం, అనుమానిత లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్న మారుతినగర్, లెనిన్ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ చర్యలకు ఉపక్రమించారు. డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యాధికారులు అందుబాటులో ఉండి అతిసార లక్షణాలతో వస్తున్న బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా పల్నాడు జిల్లా వైద్యాధికారి రవితేజ, మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ రవీంద్రబాబు పిడుగురాళ్లలో వైద్య శిబిరాన్ని పరిశీలించారు. బాధితులకు స్థానికంగా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలు అనారోగ్యానికి గురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తాజాగా డయేరియా లక్షణాలతో బాధపడుతూ శిబిరానికి వచ్చే వారి సంఖ్య తగ్గిందన్నారు వైద్యాధికారులు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు చిన్నారులు ఆటపాటలతో అలరించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివిధ రకాల ఆటలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. వేడుకల్లో చిన్నారుల కేరింతలు, ఆటపాటలు చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి పరిపూర్ణత కలిగిన దేశ పౌరుడిగా ఎదగాలని పాఠశాల డైరెక్టర్ సూచించారు. వేడుకల్లో విద్యార్థుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏపీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. పాలిక్లినిక్ రోడ్డులోని జీఈవీ రాధమాధవ్ అపార్ట్మెంట్ వాసులు రామ్మోహన్ రావు దంపతులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అవినీతి పాలనపై విసిగిపోయి వైసీపీని ప్రజలు ఘోరంగా ఓడించారన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబో కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమంతో ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులుగా ఎవరు ఉండకూడదని చెప్పి అటు స్వయం ఉపాధిగా స్వయంగా సొంతంగా వ్యాపారాలు పెట్టుకునేది కానివ్వండి, అందరూ చదువుకోవాలా, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ కల్పన జరగాలని చెప్పి ఒకే ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కాపాడాలని కానివ్వండి, ఆయన పడిన శ్రమ గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ కూడా ఒక ప్రత్యేకమైన ఎలక్షన్. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒకే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం వల్ల ఇన్ని వేల ఓట్ల మెజార్టీతో అభ్యర్థులు గెలవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదన, ఆయన పడిన ఇబ్బందులు, ఈ 5 సంవత్సరాల్లో ఆయన అవమానించిన తీరు, అలాంటి వ్యక్తి చేతిలో ఖచ్చితంగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి ఆలోచనకు వాళ్ళు తగ్గట్టు బతికే విధంగా వాళ్ళ సమాజం తీర్చిదిద్దబడబోతోందని కూడా మీ అందరికి తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇలా ముగ్గురు కూటమి కూడా బలమైన శక్తిగా మారింది. 1,00,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడమే తమ లక్ష్యమని ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. బాపట్ల జిల్లా మార్టూరులోని ఏలూరు నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరానికి తరలివచ్చారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తన తండ్రి నాగేశ్వరరావు పేరు మీద ట్రస్ట్ స్థాపించి ఎన్నో ఏళ్లుగా వేలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.